మేడం. మేడం, ఇద్దరు తల్లిదండ్రుల ఆశ, ఇద్దరు తల్లిదండ్రుల స్వార్థం ఈ రోజున ఇద్దరు పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టేలాగా చేసింది. ఏంటి ఆశ? ఆడపిల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు ఏమనుకుంటారంటే, అసలు సంబంధం వెతికేటప్పుడు అబ్బాయి తరపునన్నా అమ్మాయి తరపునన్నా వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి లవర్స్ ఉన్నారా, వాళ్ళ ఫిజికల్గా ఫిట్టా కాదా, బేసిక్ ఎంక్వైరీలు లేనే లేవు. అది ఫస్ట్ నుంచి లేవు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒక సంబంధం పెళ్ళి అయిపోతే చాలు వాళ్ళకి కనిపించేది ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏ ఆస్తులు ఉన్నాయి, అబ్బాయి శాలరీ ఎంత, అమ్మాయికి ఏం ఆస్తులు ఉన్నాయి, ఎంత కట్నం ఇస్తారు, పెట్టిపోతలు ఏం పెడతారు, ఇదే మన క్యాస్టే కాదా, ఇక ఇవి చూసుకోవడం తప్ప. అరే రేపొద్దుట పెళ్లి చేస్తే పెళ్లి ఆల్బమ్స్ వచ్చేలోపే కాపురాల రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయి అన్న జ్ఞానం మిస్ అవుతున్నారు. ఈ రోజున మేము చూస్తుంటే 90% ఇలాగే ఫెయిల్ అవుతున్నాయండి. నెక్స్ట్ చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం ఆరోగ్య సమస్యలండి. నయం కాని వ్యాధులు ఉండి కూడా చెప్పకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అది మనం బయట సొసైటీలో తిరిగేటప్పుడు కూడా మనకు అర్థమవుతూనే ఉంటుంది. అవి చాలా డేంజర్గా ఉన్నాయి. వీళ్ళ తల్లిదండ్రులు చేసిన మిస్టేకు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మంత్లీ ₹1,00,000 శాలరీ ఉంది, అబ్బాయి ఇంకేముంది మనవడు చేసేస్తే పని అయిపోద్ది. లవర్కి ఇచ్చి ఎందుకు చేయలేదు అంటే ఇక్కడ కుటుంబం ఫైనాన్షియల్గా బాగుంది, అమ్మాయి సెట్ అయిపోద్దన్న ఒక స్వార్థంతో మీ తల్లిదండ్రులు చేసిన పని అమ్మాయి ఇది. వాళ్ళు చీటర్స్ అదేదో సెకండరీ పార్ట్. మీ తల్లిదండ్రులు ఆలోచించుకోవాలిగా. అత్యాసలకు వెళ్తే ఎలాగే ఉంటాయి. ఆ అబ్బాయి కనిపిస్తున్నాడా లేదా అని పక్కన పెడితే బేసిక్గా అతను మాతో మాట్లాడుతున్న విధానానికి బేసిక్ డౌట్ అయితే వస్తుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని. అవునా? మాటల్లో తేడా అనిపించలేదు. ఎందుకు అనిపించట్లేదమ్మా? మాతో మాట్లాడుతుంది దాని నుంచి గట్టిగా మాట్లాడించుకోవాల్సి వస్తుంది అతన్ని. అతను వచ్చిన విధానం కానీ మాట్లాడుతుంది ఈజీగా తెలుస్తుంది. మీరు చూడడానికి నువ్వు గమనించలేకపోయావంటే నువ్వు నమ్మేశావు. బేసిక్గా అయితే కనిపిస్తుంది. మీ పెళ్ళికి వచ్చిన 1000 మందిలో కనీసం 900 మెంబర్స్ కనిపిస్తుంది తెలుసా. మిగతా 100 మంది ఏదైనా భోజనాల మీద హడావుడి పడి ఉండాలి తప్ప మీరు అలా కాన్సన్ట్రేట్ చేయాలని అనుకోకపోవడం ఒకటి. నెక్స్ట్ అసలు మీరు ముందు ఎంక్వైరీయే చేసుకోవాలి వాళ్ళు ఏంటి అని. ఫ్యామిలీ మంచిది మేడం. అదే ఫ్యామిలీ మంచిదనే ఆశే మిమ్మల్ని ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టింది. లేదు, ఫ్యామిలీ మంచిది, జాబ్ మంచిగా. అదే మాట్లాడుతున్నానమ్మా. ఇవన్నీ బాగున్నాయనే మీరు చేసుకున్నారు. ఈ అత్యాశ ఏదైతే ఉందో యాక్చువల్గా ఎప్పుడన్నా పిల్లకి ఏం అడగాలి, ఎవరన్నా ఉన్నారమ్మా, ఉన్నారు, అతని బ్యాక్గ్రౌండ్ పిల్లకి నచ్చిన వాళ్ళని చేస్తారా, బాగా ఆస్తున్న వాళ్ళని చేస్తారా? ఇప్పుడు ఎంతసేపు సార్ చెప్పింది ఏంటంటే నీకు నచ్చిన వాళ్ళు చేసుకుని ఉంటే నీ లైఫ్ బాగుండేదమ్మా, ఇప్పుడన్నా ఆప్షన్ ఉంటే చూడు అని. నువ్వు అది కాన్సన్ట్రేట్ కూడా చేయట్లా. ఓకే నీకు నచ్చిన వాళ్ళు చేసుకుంటావు లేకపోతే తర్వాత సంగతి. మీరు స్వార్థంగా ఆశతో వెళ్ళిన విధానమే ఈ రోజున నీ లైఫ్ రోడ్డు మీదకు ఉంది. ఆస్తులు చూసి పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఆరోగ్యాలు, వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ బిహేవియర్లు ఏంటని చూసి పెళ్లి చేసుకోవాలి. ఎంక్వైరీ చేసినా చాలు కదా. బేసిక్ ఎంక్వైరీలు కదా అని అందరికీ తెలుసు ఫ్రెండ్స్కి. నానా ఇంకా మీ తల్లిదండ్రులు స్వార్థపూరితంగా చేసిన ఈరోజు పని వాళ్ళకి స్వార్థం సహజం. ఎందుకంటే అందరినీ మార్చలేం. మీలాగా ఉన్న వాళ్ళు ఈ జనరేషన్లో ఇప్పుడేదో కాదు, యుగ యుగాలుగా తరతరాలుగా మన పురాణాలు చదువుకుంటున్నా ఇది ఒక క్యారెక్టర్ కంపల్సరీ ఒక మెయిన్ క్యారెక్టర్ల కింద ఉంటాయి. అర్థమవుతుందా? ఇదేమి అద్భుతంగా ఇప్పుడేమి స్పెషల్గా వచ్చిన వాళ్ళు కాదు. ఎక్కడో మరి అవి డాక్టర్ గారు చెప్పారు ఇందాక, జీన్స్ వల్ల దేనివల్ల కొంత చేంజెస్ ఉంటాయి. దానివల్ల మీరు ఈ రకమైన ఆలోచన విధానంతో 99.99% జనాలు నార్మల్గా ఉంటారు. ఈ 0.1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా. ఇదేమి తప్పు కాదు, మీరు చెయ్యని తప్పు కదా ఇది. వాంటెడ్లీ తాగి లివర్ల పాడు చేసుకుని చచ్చిపోయే వాళ్ళు, కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళకంటే మీరు 100 times బెటర్. మీరు చెయ్యని తప్పు కాదు ఇది. మీరు చేసిన తప్పు కాదు, మీరు చేసిన తప్పు కాదు, జబ్బు కాదు. దీన్ని ప్రతి తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి. అదేదో తప్పులాగా అమ్మో సొసైటీలో మమ్మల్ని వెలివేస్తారేమో అని ఒక నీచమైన ఆలోచన విధానంతో కప్పి పెట్టేసి మిమ్మల్ని ఎంత సప్రెస్ చేస్తారు అంటే ఇక మీరు సైకలాజికల్ డిప్రెషన్స్లో కన్నా వెళ్ళిపోవాలి, ఇల్లు వదిలి పారిపోనన్నా పారిపోవాలి. ఇవే జరుగుతున్నాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరు కొంచెం బ్రాడ్గానే ఆలోచించారు, కెరియర్లో సెటిల్ అయ్యారు, జాబు తెచ్చుకున్నారు. మీరు చేయాల్సింది ఇంకొక్కటి, ధైర్యం తెచ్చుకొని మీ అమ్మా నాన్నలు ఎవరు మీరు, మీకేమైనా పెచ్చెక్కిందా, మీరే కదా కన్నారు నన్ను, నేను ఇలా పుట్టాను, నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తారా, నన్ను బయటికి వెళ్ళిపోమంటారా? ఇది కదా నువ్వు అనాల్సింది. సొసైటీ కోసం, తల్లిదండ్రుల కోసం ఇంత దిగజారి అన్యాయం చేయకూడదు నాన్న. ఒక ఆడపిల్ల జీవితం కదా ఇదే. మన ఇంట్లో మన చెల్లికో అక్కకో జరిగితే మనం ఊరుకుంటామా? ఎలా చెంపల పగలు కొట్టేసి కేసులు వేసేసి తోలు తీసేస్తాం. నువ్వేంట్రా అంటే రివర్స్లో బతులు ఆడుతున్నావు. మేడం అమ్మాయిని ఉండమానండి, అట్లా అన్న బాగా చూసుకుంటానని. మేబీ ఆవిడ ఉంటానంటే మేమేం అనవు నాన్న. కాకపోతే నువ్వు అడగమన్నామని ఇందాక అడిగాం. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం ఫైనలైజ్ చేసింది, నాకు డైవర్స్ కావాలండి అని. దాంట్లో మళ్ళీ నువ్వు ఒక లిటిగేషన్ పెట్టావు. అమ్మో అమ్మాయికి డైవర్స్ ఇస్తే మా అమ్మ నాన్న ఊరేసేసుకుంటాను అంటున్నారండి అని. ఎవరికి లాసు? మీ అమ్మ నాన్న ఊరేసుకుంటే నీకు లాసు. నీకు లాసు ఉన్నప్పుడు నువ్వేం చేసి ఈ అమ్మాయిని బతులు అడగలవా?
ఇంకా వీళ్ళ ఇంట్లో తెలియలా పూర్తిగా. మేబీ తెలిస్తే వాళ్ళు కూడా ఇలాగే మీ అమ్మ నాన్నలాగా మాట్లాడొచ్చు. అమ్మో సర్దుకో అమ్మ, ఇప్పుడు సెక్సే ఇంపార్టెంటా, పిల్లల్ని అనాథ పిల్లల్ని ఎవరినో ఒకరు తెస్తామని కూడా అంటారేమో మీ అమ్మ నాన్న. అంటారా తల్లి? అనొచ్చు మేడం, అనొచ్చు. అది ఫ్యామిలీ బట్టి అనొచ్చు. సో ఇప్పుడు నీకు ఏంటంటే వేరే ఆప్షన్ లేదు. నువ్వు మీ పేరెంట్స్కి గట్టిగా చెప్పుకోవడానికి రివర్స్ అవ్వడానికి లేదు. వాళ్ళు అంటారు దాన్ని బట్టి. వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుంటారు. మీ అమ్మ నాన్న డబ్బుకి ఆ పిల్లోడు దీనికి ఇదయ్యి నిన్ను ఒప్పుకోమంటారు. ఇంతేనా జరిగేది? ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే. ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం చేయాల్సింది చేసేసావు. ఇప్పుడన్నా న్యాయం చేస్తావా చెయ్యవా? న్యాయం చేయడానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మా నాన్న ఒప్పించడం కాదు, నువ్వు వాళ్ళ అమ్మా నాన్నే మీ అమ్మా నాన్న ఒప్పించి ఈ పిల్లకి న్యాయం చేయాలి. అమ్మ నాకు అసలు ఆ అమ్మాయి పక్కన ఉంటేనే అసహ్యం వేసేస్తుంది. అదే అబద్ధం చెప్దాం, పిల్లకి న్యాయం చేసి పుణ్యం కట్టుకోవాలిగా, చేసిన పాపం అయితే కడుక్కోవాలిగా. అవునా? మీ అమ్మా నాన్న ఒప్పించుకో. నాన్న వాళ్ళు ఏమీ సూసైడ్ చేసుకోరు, ఒకళ్ళు గొంతు కోసేస్తామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. రేపు పొద్దుట ఇవన్నీ ఎంత దూరం వెళ్తాయో తెలుసా? అక్రమ సంబంధాల దాకా వెళ్తాయి. అప్పుడు నువ్వే తండ్రి తరిమేస్తావు. నీకు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది తెలుసా? ఆ పిల్ల నీట్గా రెడీ అయ్యేళ్ళినా నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే నేను దగ్గర లేను, ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో. అంత కంట్రోల్ చేసుకోవడం ఎవడి వల్ల కాదనేది మీ ఫీలింగ్లు ఉంటాయి కదా. నీ గొయ్య నువ్వు తవ్వుకున్నట్టు అవుతుంది. నువ్వు జీవితకాలంలో ఫ్రీగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. ఎవరినో సంతోషంగా ఉంచడం కోసమని మీరిద్దరూ నరకంలో ఉండొద్దు. అర్థమవుతుందా? 2 రోజులు ఏడుస్తారా, 2 సంవత్సరాలు ఏడుస్తారా? ఏడవని. మీరు మీ కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్ని వేరే వాళ్ళ కుటుంబాల్లో వేద్దామంటే కుదరదు ఇక్కడ. అర్థమవుతుంది? ఆ పిల్ల నాకు వద్దు మొర్రో అంటుంది. కాంపెన్సేషన్ కూడా గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. కట్నం తీసుకున్నారు ఎదురు. ఆ అమ్మాయి లీగల్గా ప్రొసీడ్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మీరు జైలుకి వెళ్ళాలి. వాంటెడ్లీ తెలిసి మీరు చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు. సగమాసి వెళ్ళిపోద్ది తెలుసా? ఎలాంటి కేసుల్లో సగమాసి ఇస్తావా లేదా ఏదైనా సెటిల్ చేసుకుంటారా? ఇది ఆలోచించుకోండి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఆలోచన విధానం ఏంటో ఆవిడకి అర్థమైంది. లవర్కి ఇచ్చి పెళ్లి చేయరు, ఆవిడ లవర్ని చేసుకోవాలని అనుకోవట్లే. లవర్ ఉన్నాడు కాబట్టి నీ మీద నెగిటివ్గా చెప్తుందేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది. నువ్వేమన్నా నాకు ఈ అమ్మాయి ఇష్టం లేదంటే నేను ఇంత మీ అమ్మాయికి ఏదో డైవర్స్ ఇచ్చేసి సెటిల్ చేసుకుంటాను అని నువ్వు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఖరాఖండిగా చెప్పాలి. మీ పేరెంట్స్కి చెప్పాలి. లీగల్గా ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి మ్యూచువల్ డైవర్స్ వేసుకోండి. ఎందుకంటే మీరు ఆంధ్రా నుంచి వచ్చారు కదా, ఇక్కడ కాదు మేమేమైనా ఫ్రీ సర్వీస్ ఇద్దామన్నా. అర్థమవుతుందా? మీ ఏరియాలో మీ జ్యూరిస్డిక్షన్లో డైవర్స్ కేసు వేసుకోండి. ఇక్కడ మా ముందు తల ఆడిచ్చేసి నువ్వు బయటికి వెళ్ళి ఎదో డ్రామాలు వేసావనుకో, ఈవిడికి లీగాలిటీ చెప్తాను ఇప్పుడు. అప్పుడు నీకు కొన్ని రోజులు కోర్టుల చుట్టూ తిరిగినాక క్లారిటీ వస్తుంది మీ అమ్మా నాన్నకి నీకు. నాన్న ఈ కేసులో నువ్వేమనుకుంటున్నావో అదే ఫైనల్. మీ అమ్మా నాన్న ఏమనుకుంటున్నారు, వాళ్ళమ్మ నాన్న ఏమనుకుంటున్నారు, అతను ఏమనుకుంటున్నారు, మంచితనం గోంగూర ఇవన్నీ నీకు తిప్పి కొడితే 1 ఇయరే కాబట్టి ఆస్తికి కక్కుర్తి పడితే నువ్వు ఒక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కూర్చున్నా అలా ఆస్తి నీకేమీ రాదు. అర్థమవుతుందా? ఎందుకంటే వారసులు ఉండరు. నిన్ను ఏదన్నా అబ్బాయికి ఏదైనా జరిగిందంటే నిన్ను లెక్కలో కూడా తీసుకోరు, బయట అమ్మాయి కిందే లెక్క. ఇన్ని సంవత్సరాలు నువ్వు సొసైటీ కోసం వాళ్ళ గుడ్ విల్ పెంచావు కదా. ఓ పెళ్ళి అయ్యింది మగాడు అని ఏదో ప్రూవ్ చేయాలని చూసుకున్నారు కదా వాళ్ళు. నీకు 0. అది ఈ సంవత్సరంలో ఈ రోజు నువ్వు తీసుకునే డెసిషనే ఆధారపడి ఉంటుంది. మీ అమ్మా నాన్న లవర్ విషయంలో నువ్వు తెగించలా, అది మంచి పనే. పోనీ కుటుంబ సభ్యులకి ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఇప్పుడైతే నువ్వు తెగించాల్సిన అవసరం వచ్చిందమ్మా. మేము అతన్ని నమ్ముతున్నాం, అతనికి ఏమన్నా కాస్త మానవత్వం మిగిలితే మ్యూచువల్ డైవర్స్ ఇస్తాడు విత్ కాంపెన్సేషన్ తోటి. ఇవ్వను అన్నాడంటే మీరు అడ్వకేట్ని పెట్టుకొని ఫస్ట్ చీటింగ్ కేసు అమ్మ 498 కేసులో ఇవన్నీ వస్తాయి సెక్షన్స్. చాలా సీరియస్ కేసు. అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న సపోర్ట్ చేయకపోతే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటారుగా, వాళ్ళ సపోర్ట్ తీసుకొని లీగల్గా దిగిపోండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, అతనికి 1,00,000 వస్తేనే మినిమం 60,000 నీకు ఇట్లాంటి కేసుల్లో ఆర్డర్ చేస్తారు. అర్థమవుతుందా? అది వేసి కూర్చో, వాళ్ళే వస్తారు సెటిల్మెంట్. ఏమో అర్థమవుతుందా? నువ్వేమంటావు చెప్పు. నేనైతే నా ఫ్యామిలీని ఒప్పించలేను మేడం. ఎందుకంటే తెలిసి తప్పు చేశారు కనుక ఆయన సమాధానం చెప్పుకోవాల్సింది వాస్తవం. నేను అనేది కరెక్ట్. సో వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించడం కష్టం వాళ్ళ అత్యాశకి. సో నువ్వు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి అని అమ్మాయి అడుగుతుంది. ఓకేనా? లేదంటే ఏం చేస్తావు? ఒకవేళ ఒప్పుకోలేదు నేను లీగల్కి వెళ్తాను మేడం. వెళ్తావా? బెటర్ ఆప్షన్ అనా? లేదు మీరు అందరూ వచ్చి మీరు అంతా కలిసి ఉంటానంటే మేమేం దూరిపోయి వచ్చి విడగొట్టం, కానీ మీ ఫ్యూచర్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది. ఇన్ కేసు మీరు కలిసి ఉన్నా కానీ ఇవి అనుమానాలకి దారితీస్తే, హత్యలకి దారితీస్తే, డిప్రెషన్స్కి దారితీస్తే. అర్థమవుతుందా? అంత అవసరం లేదని నా ఉద్దేశం మీ కేసులో. లేదు మీ పర్సనల్ రిస్క్ నాన్న. ఇప్పుడు ఆయన మంచితనం, వాళ్ళ అమ్మ నాన్న మంచితనం, మీ అమ్మ నాన్న ఆశ, ఇవన్నీ నిన్ను బంధించేస్తే నీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వండి. నచ్చకపోతే నువ్వేదనుకుంటున్నావో అదే ఫైనల్. లేదు మేడం, నాకు డైవర్స్ కావాలి. సరేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. ఏ రాజుగారు, సార్ మేడం చెప్పినట్టుగా చేయండి. రాజుగారు మా పర్సనల్ రిక్వెస్ట్, ఇప్పుడన్నా కాస్త మానవత్వంతో ఆ పిల్లకి హెల్ప్ చేయండి.
నువ్వు పెళ్లి చేసుకోవడానికి సొసైటీలో మీ అమ్మా నాన్న గౌరవం నిలబెట్టడానికి ఆ అమ్మాయి బలైపోయింది. ఇప్పుడన్నా ఆ అమ్మాయికి హెల్ప్ చేయండి మీరు. అమ్మాయి కోరుకున్నట్టు వస్తుందండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.